గాజా వ్యాప్తంగా ఇజ్రాయిల్ ఆర్మీ దాడుల్లో 24 గంటల వ్యవధిలో 81 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 422 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గాజాలోని పాలస్తీనా స్టేడియంలో ఆశ్రయం పొందుతున్న 12 మంది శరణార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అపార్ట్మెంట్లపై జరిగిన దాడిలో మరో 8 మంది మృతి చెందారు. మరో 23 మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. టుఫాలో 4 చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు. రఫాలోని ఆహార పంపిణీ కేంద్రం వద్ద జనంపై ఇజ్రాయిల్ ఆర్మీ కాల్పుల్లో 6, ఖాన్ యూనిస్లోని అల్ ఖరారాలో 4 మృతి చెందారు. అమెరికా, ఇజ్రాయిల్ ప్రభుత్వాల సాయంతో గాజాలో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద జనంపై కాల్పులు జరిపాలని ఆర్మీకి ఆదేశాలు జారీ చేసినట్లు వచ్చిన వార్తలను ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఖండించారు. అవన్నీ సైన్యాన్ని అప్రతిష్టపాలు చేసే వార్తలన్నారు. జనంపై ఆర్మీ ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరుపుతోందంటూ వచ్చిన వార్తలపై దర్యాప్తునకు ఆదేశిస్తారన్నారు. దాదాపు 2.5 నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించిన ఇజ్రాయిల్ సైన్యం నెల క్రితం ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల వద్ద సైన్యం జరిపిన కాల్పుల్లో 500 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వందలాదిగా గాయపడ్డారు.